స్పెషల్ అండ్ ఫేమస్ రెసిపీ బిసిబెలాబాత్. ఈ బిసిబెలాబాత్లో చిన్న స్పెషల్ ఏంటంటే ఇది మా జ్యోతి స్టైల్లో ఉంటుందండి. జ్యోతి కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటుంది బిసిబెలాబాత్ని. సో అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. బిసిబెలాబాత్ తయారు చేసుకోవడానికి ముందుగా 3 కప్పుల అన్నాన్ని ఉడకబెట్టుకోవాలి. 1 కప్పు కందిపప్పును కూడా ఉడకబెట్టుకొని ఈ రెండింటిని కందిపప్పు ఉడకబెట్టగా వచ్చిన నీళ్లు పోసుకుంటూ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తరువాత దీంట్లో 3 స్పూన్స్ ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత కుక్కర్లో 1/2 కప్పు వంకాయ ముక్కలు, 1/2 కప్పు బంగాళాదుంప ముక్కలు, 1/2 కప్పు బీన్స్ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు తియ్య గుమ్మడికాయ ముక్కలు, ఇంకా 1/2 కప్పు పచ్చి బఠానీలను వేసుకొని 2 గ్లాసుల నీళ్లను పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మసాలా కోసం మిక్సీలో 3 వెల్లుల్లిపాయ ముక్కలు, చిన్న ముక్క అల్లం, అలాగే 1 చిన్న కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని మెత్తగా పేస్ట్ కింద మనం బ్లెండ్ చేసుకోవాలి. తరువాత ఒక ప్యాన్లో కొద్దిగా నూనె పోసుకొని నూనె బాగా వేడయ్యాక 3 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. ఇవి చిట్టపెట్టలాడడం మొదలు పెట్టాక 2 స్పూన్స్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తరువాత దీంట్లో ఒక 4 ఎండుమిరపకాయ ముక్కలు, మనం ముందుగా బ్లెండ్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లో మనం 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనం దీంట్లో 1 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 స్పూను పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మరలా దీనిని మూత పెట్టి 5 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తరువాత దీంట్లో ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలన్నిటినీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3 స్పూన్స్ ఉప్పును వేసుకోవాలి. కొబ్బరి మసాలా కోసం మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును తీసుకొని ఒక 5 లేదా 6 ఎండుమిరపకాయలు తీసుకొని మెత్తగా పేస్ట్ కింద బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని మనం ముందుగా రెడీగా చేసుకున్నటువంటి చింతపండు ఉల్లిపాయ కూరగాయ మిశ్రమంలో వేసుకొని దీంట్లో 8 నుంచి 10 స్పూన్స్ బిసిబెలాబాత్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మీ టేస్ట్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మరలా మూత పెట్టి 5 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి అన్నం మరియు కందిపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. మీ కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళను మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత దీంట్లో కొద్దిగా బెల్లం ముక్కను వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల సేపు కుక్ చేసుకున్నట్టయితే వేడి వేడి టేస్టీ బిసిబెలాబాత్ రెడీ. చూసారు కదండి, బిసిబెలాబాత్ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి అన్ని నోటిఫికేషన్స్ ఇమీడియట్గా పొందడానికి బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.